గలతీ పత్రిక 2వ అధ్యాయం 11, 14 వచనాల ప్రకారం మనం చూస్తే, పేతురు గారు అంతియోకయకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అన్యులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు పేతురు గారు తెలుసుకున్నారు. పేతురు గారు వెంటనే వారి దగ్గరికి వెళ్లి వారితో కలిసి భోజనం చేశారు. సామాన్యంగా యూదులు అన్యులతో కలిసి భోజనం చేయరు. కానీ క్రైస్తవ మతం అనే బంధముతో యూదుడైనటువంటి పేతురు గారు అన్యులతో కలిసి భోజనం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పేతురు గారు అక్కడ భోజనం చేస్తున్నారో అదే సమయంలో అక్కడికి కొంతమంది యూదులు వచ్చారు. ఆ యూదులను చూసినటువంటి పేతురు గారు భోజనం మధ్యలో నుంచి లేచిపోయారు. ఎందుకంటే పేతురు గారు అన్యులతో కలిసి భుజించడం యూదులు చూస్తే సహించలేరు. అక్కడికి వచ్చినటువంటి యూదులు కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారే వచ్చారు. కానీ ఇంకా క్రైస్తవ భావాలు వారిలో పూర్తిగా నాటుకోలేదు. వారు ఇంకా యూదుల వలె ఆలోచిస్తూనే ఉన్నారు. అయితే ఆ యూదుల్ని సంతోష పెట్టడానికి పేతురు గారు అన్యులతో చేసే భోజనాన్ని అర్ధాంతరంగా ఆపేసి పక్కకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పటికే అన్యులకు యూదులకు చాలా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతూ ఉండేవి. యూదులు అన్యులను అపరిశుద్ధులుగా పరిగణిస్తూ భావిస్తూ ఉండేవారు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే అన్యులు సున్నతి పొందలేదు అని యూదులు వాదిస్తూ ఉండేవారు. అయితే యూదా క్రైస్తవులతో గొడవలెందుకు అని పేతురు గారు అన్యులతో చేసే భోజనాన్ని ఆపేసి పక్కకు వెళ్ళిపోయారు. కానీ పేతురు గారు అలా చేయడం పౌలు గారికి అస్సలు నచ్చలేదు. నిజానికి అప్పటికే యెరూషలేము సమావేశంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత యూదులను అన్యులు అనే భేదం లేకుండా అందరూ సమానమే అని ఒక నిర్ణయం కూడా జరిగింది. అయినా కూడా యూదుల్ని ఒప్పించే ప్రయత్నం చేయకుండా అన్యుల్ని అవమానించారు పేతురు గారు అని పౌలు గారు పేతురు గారిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అందుకు పేతురు గారితోనే ఇలా అన్నారు, నీవు యూదుడవై ఉండి కూడా యూదుడు వలె కాకుండా అన్యుల వలె జీవించుచున్నావు. కానీ అన్యులు యూదుల వలె జీవించాలని నువ్వెట్లా బలవంతం చేయగలవు? గలతీలకు రాసిన 2వ లేఖ 14 వచనంలో ఈ విషయం రాయబడింది. అంటే పేతురు గారు యూదుడయుండి గొప్పవాడయుండి కూడా అన్యులను అవమానించి, అంటే అన్యులతో భోజనం చేయడానికి ఒప్పుకోకుండా యూదుడు వలె కాకుండా అన్యుడు వలె ప్రవర్తించావు. కానీ అన్యులు యూదుల్లాగా జీవించాలని మీరు ఎట్లా బలవంతం చేస్తారు అని పౌలు గారు పేతురు గారిని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించి పేతురు గారిని చాలా ఇబ్బందికి గురి చేశారు. అయితే ఈ 2 వర్గాల్ని సంతోష పెట్టాలి, గొడవలు వద్దు, గొడవలకి దారి తీయకూడదు అని పేతురు గారు మౌనం వహించారు. కానీ పౌలు గారు ఖచ్చితత్వం నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ సమానమేనని పౌలు గారు గట్టిగా నొక్కి చెప్తూ ఉండేవారు. పేతురు గారి యొక్క ప్రవక్తను పౌలు గారు అస్సలు ఒప్పుకోలేదు. క్రైస్తవుల్లో సమానత్వం సాధించడానికి ఎవరినైనా ఎదిరించేవారు పౌలు గారు. పేతురు గారు పౌలు గారి యొక్క ఆరోపణలను చాలా మౌనంగా భరించారు. ఎందుకంటే పౌలు గారు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా అక్కడ గొడవలు జరగకూడదు, అందరినీ సమానంగా కలుపుకుపోవాలి అని పేతురు గారు మౌనంగా ఉండిపోయారు. పేతురు గారు అందరినీ కలుపుకుపోవాలి అని ఆరాటపడితే పౌలు గారు క్రీస్తు ప్రభు సిద్ధాంతాలను తప్పకుండా ఆచరించాలి అని ఆతృత పడుతూ ఉండేవారు. పేతురు గారిది అందరినీ కలుపుకుపోయే స్వభావం అయితే, క్రైస్తవులం అంటే అందరూ సమానమే అనే స్వభావం పునీత పౌలు గారిది. ఈ విధంగా ఈ ఇద్దరు పునీతులు కూడా క్రైస్తవ సంఘానికి మూల స్తంభాలుగా ఆది క్రైస్తవ సంఘాన్ని ముందుండి నడిపించినటువంటి గొప్ప నాయకులు, గొప్ప పునీతులు. వీరు చేసినటువంటి కృషి వల్లే ఈరోజు మన కథోలిక శ్రీ సభ ఇంత దృఢంగా నిలబడగలిగింది. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారిలో పునీత పేతురు గారిలో ఉన్నటువంటి ఆ అంకిత భావం మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఈరోజు పునీత పౌలు గారు పేతురు గారి యొక్క పండగ సందర్భంగా పరలోకంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన మనకి, మన కుటుంబాలకి తోడుగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారికి పేతురు గారికి మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఒక సంఘాన్ని నడిపించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అనేది సహజం. కాబట్టి ఈ ఇద్దరు పునీతులు కూడా
మన ఆది క్రైస్తవ సంఘానికి 2 పునాదిరాలుగా నిలబడి మన యొక్క ఆది క్రైస్తవులను ముందుండి నడిపించారు. కాబట్టి ఇటువంటి గొప్ప పునీతుల యొక్క అంకిత భావాన్ని మనం కూడా అలవాటు చేసుకుని దేవుని యొక్క ప్రేమలో సేవలో ముందుకు నడుద్దాం. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.